రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ప్రజలకు, నా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రత్యేకించి నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. పార్టీ గురించి కష్టపడిన ప్రతి కార్యకర్త అన్నకి, చెల్లెకి కూడా కృతజ్ఞతలు. మొన్న వచ్చిన కౌంటింగ్లో సుమారుగా 130,000 మంది ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందలేకపోయానని బాధ ఉన్నప్పటికీ కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఎందుచేతనంటే పొద్దున్న లెగిస్తే నా రాజమండ్రి, నా ప్రజలు, నా రాజమండ్రి అంటే ఒక దేవాలయం లాగా, నా ప్రజలు నా కుటుంబం లాగా భావించారు. నా ఊరిని ఈ రకంగా తయారు చేయాలి అని ఆలోచనతో ముందుకు వెళ్ళాను. సో ఆ రకంగా చూస్తే అటు డెవలప్మెంట్లో మీకు అన్నీ తెలిసినయే, నేను పెద్దగా కూడా ఏం చెప్పనవసరం లేదు. ఓడిపోయినన్న బాధ కన్నా నేను ఇంకా నా రాజమండ్రిని ఇంకా మార్చాలి, రాజమండ్రికి నాకు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి చేయలేకపోతున్నాననే ఒక నిస్తేజం కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో గెలుపోవటములు అనేది సహజమే. అయినప్పటికీ కూడా ఇంతమంది ప్రజల యొక్క విశ్వాసము ఎందుకు పొందలేకపోయినాననేది చాలా బాధ అనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ యాక్సెప్ట్ చేస్తా ఉన్నాం, ప్రజలు ఇచ్చిన తీర్పుని తీసుకుంటున్నాం. కొత్తగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, ఇప్పుడు 18th లోక్సభ రాజమండ్రి ఎంపీగా గెలిచిన దగ్గుబాటి పురంధరేశ్వరి గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, బుచ్చయ్య చౌదరి గారికి, వీరందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, ప్రజల యొక్క ఆకాంక్షలకి అనుగుణంగా కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం, నాయకులు కూడా పనిచేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ.